వెల్కమ్ టు జే న్యూస్. ఆమదాల వలస నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కూనా రవికుమార్ తన ప్రచార ధోరణిలో పరుగులెత్తిస్తున్నారు. కార్యకర్తలకు నూతన ఉత్తేజం తీసుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు జేజేలు కొడుతూ స్వాగతం పలుకుతున్నారు. కింతలి గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని టీడీపీ మేనిఫెస్టోలోని వివరాలు చెబుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు. కోటికుప్పల హనుమంతరావు ఎంపీటీసీ మరియు సర్పంచ్ పైడి రాంప్రసాద్ నాయకత్వంలో కింతలిలో భారీగా స్వాగతం పలికారు. అందరికీ ముందు పిల్లకివ్వను తల్లికిస్తానని మాట మార్చాడు. 15,000 అన్నారు, పోయింది. 14,000 ఇచ్చాడు. 14,000 పోయి 13,000 ఇచ్చాడు. తర్వాత సంవత్సరం 4వ సంవత్సరం చూస్తే పెద్ద గుండు 0. ప్లీజ్ నాకు ఇబ్బంది పెట్టద్దు, నాకు టైం. ఒక్కరిని కూడా నన్ను ఆశీర్వదించమని, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రతి ఒక్క ఇంటికి వచ్చా, ప్రతి ఒక్కరిని కలిసా, అందరు ఆశీర్వాదం ఇవ్వమని కోరాను. ఈరోజు 4 విషయాలు మీ 10 మందికి చెప్తే నేను ఈ గ్రామంలో ఉన్న 100 మందికి చెప్తానని నా ఆశ, నా ఆలోచన చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈనాడు మనం ఆనాడు ఎన్నికల ముందు చెప్పారు, రైతులకి రైతు భరోసా ఎంత, కేంద్రంతో సంబంధం లేకుండా 12,500 ఇస్తా అన్నాడు. ఏ రైతుకైనా ఇచ్చారా? ఏ రైతుకైనా 12,500 ఇచ్చారా? ఏ ఒక్క రైతుకైనా ఇచ్చారా? 7,500 ఇచ్చాడు. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక మాట. అందుకే చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారు చంపించాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారని ఆనాడు సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో రాయించి మాట్లాడించారు. ఈ రోజు నిజమేంటి? ఆ రోజు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం సింపతి పెట్టి అధికారంలోకి రావడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఆ రోజు గొడ్డలతో లేపేసినటువంటి వ్యక్తి. చిన్నాడు కూడా ఏం చెప్తుంది, మా నాన్నను చంపించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, మా అన్న జగన్ రెడ్డిని, మా అన్న జగన్ రెడ్డికి ఎవరు ఓటు వేయని చిన్నాల కూతురు చెప్తా ఉంది. ఈరోజు సొంత చెల్లెలు షర్మిల ఏం చెప్తున్నారు, మా చిన్నాన్నను చంపించింది మా అన్న జగన్ రెడ్డి, జగన్ రెడ్డికి ఓటు వేయద్దు, ఆ జగన్ రెడ్డి ఓటు అని ఈ రోజు సొంత చెల్లెలు చెప్తా ఉంది. 2014 ఎన్నికల ముందు తల్లి ఆ రోజు చెప్పింది, నా కొడుకు తండ్రి లేని కొడుకు, మీరందరూ కూడా ఆదరించండి, ఆశీర్వదించండి నా తల్లి కోరితే, ఒక్క ఛాన్స్ ఇవ్వని కోరితే చింతలి గ్రామంలో 30 సంవత్సరాలుగా చింతలని ఎంత అందంగా తీర్చిదిద్దినటువంటి ఏకైక వ్యక్తినైన నన్ను అయినా నేను బాధపడలేదు. నేను ఓటమి చెందానని ఒక 5 నిమిషాలు బాధపడ్డాను. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన వలన మీరందరూ 5 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నారు. అవునా కాదా? నిజమా కాదా? మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన పాలిచ్చే ఆవు లాంటి వాడు. మనం అందరం కూడా పాలిచ్చే ఆవు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని తన్నే దున్నపోతు లాంటి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాము. నిజమా కాదా? రేపు మనం చంద్రబాబును రావాలా లేదా? మన గ్రామంలో నిరుద్యోగ యువకులకు రావాలంటే చంద్రబాబు రావాలి. మనందరం సంక్షేమం కావాలంటే చంద్రబాబు రావాలి. మరి రేపు మీకు ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి మనకి ఏమిచ్చాడు అంటే, మనందరికీ ఇచ్చింది 6 అన్ని ధరలు పెట్టి ఈనాడు మన ఇల్లు గుళ్ళ తీశారు. ఆనాడు మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ ధరలు పెంచాడు, డీజిల్ ధరలు పెంచాడు, బస్ ఛార్జీల ధరలు పెంచాడు, ఆటో ఛార్జీల ధరలు పెంచాడు, ఆటో రీసేల్ ఛార్జీలు పెంచాడు, ఆటో వాళ్ళకి వచ్చే గ్రీన్ ట్యాక్స్ ధరలు పెంచాడు, ఇన్సూరెన్స్ ధరలు పెంచాడు. అలానే 80 రూపాయలు ఉన్న 3 ప్యాకెట్లు 120 రూపాయలు చేశాడు. 500 రూపాయలు ఉన్న గ్యాస్ 1200 చేశాడు. 700
చేశాడు. 1000 రూపాయలు ఉన్న ఇసుక నిలబెట్టాడు. మరి మనకేమిచ్చాడు? ఏమిచ్చాడయా మనకి? ఏమిచ్చాడు మనకి? ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ లాగారు. పాత్రలు సాయంకాలం అయితే పాత్ర ముందు కొడతారు మన వారు. పాత్ర పుట్టి ధర నాడు 50 రూపాయలు ఉంటే 7,200 ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మన దేశంలో ఇదొక అతి పెద్ద వ్యవస్థ. ఒకప్పుడు దేశం కోసం వారందరూ కూడా దేశ సరిహద్దుల్లో మనందరి రక్షణ కోసం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎక్స్టర్నేషన్స్ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మ్యానుఫ్యాక్చర్ కూడా పొందువచ్చారు. మిగిలిన విషయాలు డీటెయిల్ గా అందులోనే ఉంటాయి. అలానే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీరందరూ ఆశీర్వదించి గెలిపించి పంపించాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మీరు పోలింగ్ బూత్లోకి వెళ్తే మొట్టమొదటిది ఎంపీ ఓటు ఇస్తారు. ఆ ఎంపీ ఓటు అన్నిటికైనా పైన ఉన్నది ఎంపీ ఓటు ఉంటుంది. అలానే అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి నాది 2వ స్థానంలో ఉంది. అంటే మేధమికి 2వది. మీరందరూ కూడా ఆ 2వ గుర్తు సైకిల్ గుర్తుమైన ఓటు వేసి ఆశీర్వదించి అభినందించి సహకరించి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాలని, మరి నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడు చేయాలని ఒకే ఒక్క మాట ఇస్తున్నా. అర్ధరాత్రైనా నా తలుపు తట్టి సమస్య కోసం ఎవరున్నా సరే మీ అందరికీ అందుబాటులో ఉంటానని, మరి నాకు ఓటేస్తే నేను ఒక్కరినే ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి రాజధాని, ఈ జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు. మీకు 1 కావాలా 3 కావాలా? 1 కావాలా 3 కావాలా? మీకు ఒక ఎమ్మెల్యే అయితే నేను అందుబాటులో ఉంటా, 3 అయితే అక్కడ ఉంటారు అంతేనా? కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి ఆశీర్వదించుకుని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై తెలుగుదేశం. నా పేరు కూటుకుప్పల హనుమంతరావు, కింతల గ్రామం, పొందూరు మండలం. నేను ఇప్పుడు ప్రజెంట్ కింతల ఎంపీటీసీను. పైడి రామప్రసాదరావు గారు కింతలి సర్పంచ్. ముఖ్యంగా ఈరోజు కోన రవికుమార్ గారు ఒక మహోన్నత వ్యక్తి. అతను ప్రజల పట్ల ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటారు. గత 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మారుమూల గ్రామాలకి రోడ్డు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి తాగునీటి సమస్యను అతను వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అతని శ్రమతో, అతని పట్టుదలతో, ప్రజలకి మంచి చేయాలని ఒక తపనతో ప్రతి గ్రామానికి కూడా మంచినీటి కుళాయిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి, నిరీక్షిస్తున్నటువంటి సింగూరు గ్రామానికి రోడ్డు కనెక్టివిటీని, హైవే వరకు కూడా రోడ్డు కనెక్టివిటీని చేశారు. మరి సీపనపల్లి జంక్షన్ నుంచి పొందూరు వరకు కూడా డబుల్ రోడ్ని ఏర్పాటు చేశారు. కింతల నుంచి బెలమాము, తాడివలస, కావలి వరకు కూడా దీన్ని ఒక మంచి రోడ్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. రవికుమార్ గారు ఇలాంటివెన్నో వర్క్లే కాకుండా అతని దగ్గరికి ఏ ఒక్క కార్యకర్త అయినా, గ్రామం నుంచి ఏ ఒక్కరెళ్ళినా మీ గ్రామం నుంచి ఎంపీటీసీని తీసుకురండి, సర్పంచ్ని తీసుకొని రండి అని అనరు. అతను ఎవరి దగ్గరికి వెళ్ళినా అతను తలుపు తడితే ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి పెట్టే మహోన్నతమైన వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని గతసారి కోల్పోయామంటే అదొక ప్రపంచం లాంటిది. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నన్ను చూడండి అనే ఒక్క నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి, ఆ ఒక్క నినాదమే రవికుమార్ గారి ఓటమికే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటమిగా కారణమైంది. మరి అటువంటి వ్యక్తిని, ఇప్పుడు మంచి వ్యక్తిని గెలిపించుకోకపోతే మళ్ళీ మున్ముందు రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరి ఈ సవినయంగా తెలియజేస్తూ, అటువంటి వ్యక్తికి వచ్చే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీకి కోన రవికుమార్ గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున.
అతను ఒక గుర్తు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుపై ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క పేద కూలి, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా, ప్రతి ఒక్క రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా తనకు ఓట్ చేయవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని మరోమారి తెలియజేసుకుంటున్నాం. సైకిల్ గుర్తుపై రవికుమార్ గారికి ఓటు వేస్తూ, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా యువ నాయకుడు, యువ కిషోరం ఈ జిల్లా తాలూకా సమస్యలనే కాకుండా నలుమూలల సమస్యలను కూడా పార్లమెంట్లో లేవనెత్తి తన గళాన్ని క్షుణ్ణంగా వినిపించి సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం శ్రమిస్తున్నటువంటి యువ నాయకుడు, యువ కిషోరం మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. అతని యొక్క గుర్తు సైకిల్ గుర్తు. 2 ఓట్లు కూడా మీకు ప్రతి ఒక్క ఓటర్కి పోలింగ్ బూతులకు వెళ్ళాక 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా మొదటి ఓటు ఎంపీ ఓటుకి ఇస్తారు. ఎంపీ ఓటు కూడా సైకిల్ గుర్తుకు వేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా 2 సైకిల్ గుర్తులు వేసి గెలిపిస్తారని సవినయంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు.